హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంతమంది అప్పుడప్పుడే ఎదుగుతుంటారు. బాగా ఎదిగే క్రమంలో తన చుట్టుపక్కల ఉండే వాళ్ళే తనని కిందకు పట్టి లాగి పాతాళానికి తొక్కే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఏ రూపంలో అయినా రావచ్చు. అలా ఎదిగేవాడిని కొంతమంది లేడీస్ వస్తారు, నన్ను అలా చేశారు ఇలా చేశారు అని రచ్చ చేసేస్తారు. చివరికి తను న్యూస్లో ఆర్టికల్గానో యూట్యూబ్లోనో ఒక వీడియోగానో మిగిలిపోతాడు పాపం. తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సమాజంలో 10 మంది మంచి వాళ్ళు ఉంటే 100 మంది చెడ్డవాళ్ళు ఉన్నారు. ఈ 100 మందిలో ఈ 10 మంది మంచి చేసినా ఉపయోగం ఉండట్లేదు. మిగతా 90 మంది ఈ 10 మందిని లాగాలనే చూస్తుంటారు కిందకి. అందుకే వారితో ఆచితూచి అడుగేయండి. మన చుట్టుపక్కల ఎలాంటి వారు ఉన్నారో, మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారో కూడా కొంచెం గమనించుకొని ముందుకు సాగిపోండి మిత్రులారా. ఎందుకంటే మనం ఓడిపోయినప్పుడు కంటే గెలిచినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఓటమి కంటే గెలుపు చాలా ప్రమాదకరం. గెలిచినప్పుడు ఏమాత్రం జాగ్రత్తగా ఉండకపోతే ఇక నీ జీవితం అంతటితో ముగిసిపోయినట్టే. చాలా బాధ్యతగా ఉండాలి. అందుకే ఎదిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. మిత్రులారా, ఒక్కటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఎవరైనా మన వెనక చేరి మనకి కుట్రలు చేస్తున్నారంటే జీవితంలో వారిని దగ్గరకు కూడా రానియమాకండి. ఇది ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఒక్కటికి 10 సార్లు మిత్రులారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.